హాయ్, నేను మీ శ్రీనివాస్ కవిరామ్ అకాడమీ నుంచి. సో ఈరోజు మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్లో చూద్దాము. సో మనం డేటా టైప్స్లో చూసాము 3 రకాలు: ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్, నెక్స్ట్ వచ్చేసి మన డిరైవ్డ్ డేటా టైప్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి మన జావా ప్రోగ్రామింగ్లో. సో ఫస్ట్ వచ్చేసి మన ఫండమెంటల్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఈ ఫండమెంటల్ అండ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి జావా ప్రోగ్రామింగ్ లో ఇంపార్టెంట్ డేటా టైప్స్. సో ఇవి మన ప్రిమిటివ్ డేటా టైప్స్, మనకి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి జావా ప్రోగ్రామింగ్ లో. సో ఈ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజ్ చేసి మనం డేటాని స్టోర్ చేస్తాము మన జావా ప్రోగ్రామింగ్ లో. సో దానికి ఏ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాము, సో ఎంత మెమరీ కావాలి ఆ డేటాని స్టోర్ చేయడానికి కోసము. సో దానికోసం మనము ఈ 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ చూద్దాము జావా ప్రోగ్రామింగ్ లో. సో జావాలో ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చేసి మనకి బూలియన్ డేటా టైప్. సో బూలియన్ అనేది డేటా టైప్ మనకి జావా ప్రోగ్రామింగ్ లో ఉంది. సిలో బూలియన్ డేటా టైప్ లేదు, మనకి జావాలో బూలియన్ డేటా టైప్ ఉంది. సో ఈ బూలియన్ డేటా టైప్ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం చూసాము కీవర్డ్స్ లో కూడా ట్రూ, ఫాల్స్, నల్ అనేవి మనము రిజర్వ్డ్ డిఫాల్ట్ వాల్యూస్ కింద స్టోర్ చేశారు జావా ప్రోగ్రామింగ్ లో. సో ఈ ట్రూ ఆర్ ఈ ఫాల్స్, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనే 2 వాల్యూస్ ని మనం బూలియన్ డేటా టైప్ లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ డిఫాల్ట్ గా మనకి బూలియన్ డేటా టైప్ లో ఫాల్స్ అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కూడా బూలియన్ డేటా టైప్ లో మనం డిక్లేర్ చేసి వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేయలేదు, అసైన్ చేయలేదు అంటే అది డిఫాల్ట్ గా ఫాల్స్ అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. అండ్ సైజ్ వచ్చేసి మనకి బూలియన్ డేటా టైప్ కి 1 బిట్. సో 1 బిట్ మెమరీ అనేది ఆక్యుపై అనేది అలొకేట్ చేస్తుంది మన బూలియన్ డేటా టైప్. సో 1 బిట్ అంటే ఏముంటాయి, ఐదర్ బిట్ 0 ఆర్ బిట్ 1. సో మనకి తెలుసు కంప్యూటర్ ఓన్లీ 0 అండ్ 1 ఐడెంటిఫై చేస్తుంది, బిట్ 0 లేకపోతే బిట్ 1. సో ఓన్లీ సింగిల్ బిట్ వాల్యూని, సో 0 అయితే ఫాల్స్, 1 అయితే ట్రూ. సో ఆ 2 వాల్యూస్ బిట్ 0 ఆర్ బిట్ 1 వాల్యూస్ మట్టుకే మన బూలియన్ డేటా టైప్ లో స్టోర్ చేయగలుగుతుంది. సో ట్రూ, ఫాల్స్ వాల్యూస్ ఈ 2 టైప్స్ ని బూలియన్ డేటా టైప్ స్టోర్ చేస్తుంది. బూలియన్ మన డేటా టైప్ కీవర్డ్ మన జావా ప్రోగ్రామింగ్ లో. సో కీవర్డ్ అంటే మనకి ఎప్పుడు లోవర్ కేస్ లెటర్స్ రాయాలి అండ్ ఇది స్పెసిఫిక్ టాస్క్ చేస్తుందని ఆల్రెడీ కోడ్ ఉంది మనకి కీవర్డ్స్ కి. సో ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ 2 వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. డిఫాల్ట్ గా అయితే ఫాల్స్ వాల్యూ, సైజ్ వచ్చి 1 బిట్. నెక్స్ట్ వచ్చేసి మనకి బైట్ డేటా టైప్. సో మనకి జావాలో బైట్ డేటా టైప్ ఉంది, సిలో బైట్ డేటా టైప్ లేదు. సో ఇక్కడ బైట్ ఉంది, బైట్ కూడా మనకి కీవర్డ్ జావా ప్రోగ్రామింగ్ లో. సో అన్ని లోవర్ కేస్ లెటర్ అంటే స్మాల్ క్యారెక్టర్స్ రాయాలి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ డేటాని ఈ బైట్ స్టోర్ చేస్తుంది అంటే 2's కాంప్లిమెంట్ ఇంటీజర్. సో మనకి ఇంటీజర్ వాల్యూస్ 2's కాంప్లిమెంట్ ఏవి వాల్యూస్ ఉంటాయో ఆ ఇంటీజర్ వాల్యూస్ ని ఈ బైట్ అనే డేటా టైప్ స్టోర్ చేయగలుగుతుంది. సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 బైట్ కి అండ్ సైజ్ వచ్చేసి 1 బైట్. 1 బైట్ మెమరీ అనేది ఈ బైట్ డేటా టైప్ కి మనకి ప్రాసెసర్ అలొకేట్ చేస్తుంది. 1 బైట్ అంటే 8 బిట్స్. సో 0s and 1s 8 బిట్స్ వాల్యూని మనము ఈ బైట్ డేటా టైప్ స్టోర్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ 0. ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ బైట్ స్టోర్ చేస్తున్నారు, 2's కాంప్లిమెంట్ ఇంటీజర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యారెక్టర్ డేటా టైప్. సో క్యారెక్టర్ డేటా టైప్ లో క్యారెక్టర్స్ ని హోల్డ్ చేయడానికి మనం క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. క్యార్ కీవర్డ్ మన జావాలో. కానీ మనకి చూస్తే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, యూనికోడ్ క్యారెక్టర్. యూనికోడ్ క్యారెక్టర్స్ ని మన క్యార్ అనే డేటా టైప్ హోల్డ్ చేస్తుంది. సో ఏంటిది ఇది అంటే మనం చూసాము ASCII వాల్యూ అనే కాన్సెప్ట్ మనకి సి ప్రోగ్రామింగ్ లో ఉంది. సో ఏ ASCII వాల్యూ అంటే ఏంటి, మనకి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో మన ఈ ASCII లో ఏంటి, మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి, ప్రతి ఒక్క స్పెషల్ క్యారెక్టర్ కి
ఒక ఆస్కీ వాల్యూ అనేది అసైన్ చేశారు. సో ఆ ఆస్కీ వాల్యూని మనము యూస్ చేసి ఆ ఆస్కీ వాల్యూ క్యారెక్టర్ కానీ మన స్పెషల్ క్యారెక్టర్ ఏవి మనం రాసినా కూడా మన సిస్టమ్ ఆస్కీ వాల్యూని ఐడెంటిఫై చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాపిటల్ ఏ తీసుకుంటే, క్యారెక్టర్ క్యాపిటల్ ఏ తీసుకుంటే దాని ఆస్కీ వాల్యూ వచ్చి 65. అలానే మన స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. స్పెషల్ క్యారెక్టర్స్ కి కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ఆస్కీ వాల్యూ ఉంది. సో అవన్నీ క్యారెక్టర్ డేటా టైప్ లో హోల్డ్ చేయొచ్చు. క్యారెక్టర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా మనం క్యారెక్టర్ డేటా టైప్ తో హోల్డ్ చేయొచ్చు. సో యూనికోడ్ క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఆ ఆస్కీ వాల్యూ మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. /u యూనికోడ్ 0000 ఇస్ మనకి డిఫాల్ట్ క్యారెక్టర్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇది. సో దాని సైజ్ వచ్చేసి మనకి 2 బైట్స్ మెమరీ అనేది ఆక్యుపై చేస్తుంది. సో 2 బైట్స్ మనకి సిలో అయితే క్యారెక్టర్ 1 బైట్ ఆఫ్ మెమరీనే అలొకేట్ చేస్తుంది. కానీ జావాలో క్యారెక్టర్ డేటా టైప్ కి 2 బైట్స్ మెమరీ అలొకేట్ చేస్తుంది. 2 బైట్స్ అంటే మనకి 16 బిట్స్. సో 16 బిట్స్ మెమరీ అలొకేట్ చేస్తుంది క్యారెక్టర్ డేటా టైప్ కి. అండ్ ఏ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది క్యారెక్టర్? యూనికోడ్ క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇది. మనం ఏది వాల్యూ ఇనిషియలైజ్ చేయకపోతే ఇది డిఫాల్ట్ వాల్యూగా అసైన్ చేస్తుంది ఆ వేరియబుల్ కి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్. సో షార్ట్ అనే డేటా టైప్ మనకి సిలో ఉంది. నెక్స్ట్ మనకి జావాలో కూడా ఉంది. కానీ ఇక్కడ మనం జావాలో చూస్తే మనకి సైన్డ్ అన్సైన్డ్ లేదు. అదే సి ప్రోగ్రామ్ లో మనం చూసాం సైన్డ్ ఇంటీజర్ అన్సైన్డ్ ఇంటీజర్ సో అనే కాన్సెప్ట్ చూసాము. కానీ ఇక్కడ జావాలో మనకి అన్సైన్డ్ అనేది కాన్సెప్ట్ లేదు. సో అన్ని సైన్డ్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తాయి. సో షార్ట్ కూడా సైన్డ్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ వాల్యూస్ ఎలాంటి టైప్? 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0. దాని సైజ్ వచ్చేసి 2 బైట్స్. 2 బైట్స్ అంటే 16 బిట్స్. సో షార్ట్ కి 2 బైట్స్ 16 బిట్స్ మెమరీ అలొకేట్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0. ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని? 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ వాల్యూస్ ని షార్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. షార్ట్ డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ కూడా మనకి ఇంటీజర్ డేటా టైప్స్ ని హోల్డ్ చేయడానికి. ఇక్కడ కూడా ఇంట్ సైన్డ్ అన్సైన్డ్ లేదు. జావాలో అన్ని కూడా సైన్డ్ వాల్యూస్. సో ఇది కూడా 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0 అండ్ మెమరీ వచ్చి ఇంటీజర్ కి 4 బైట్స్. 4 బైట్స్ మెమరీ అంటే మనకి 32 బిట్స్ మెమరీ. సో 32 బిట్స్ మెమరీని మనకి ఇంటీజర్ కి అలొకేట్ చేస్తుంది. అదే సిలో చూస్తే ఇంటీజర్ కి 2 బైట్స్ మెమరీ అలొకేట్ చేస్తుంది. జావాలో మటుకి ఇంటీజర్ డేటా టైప్ కి 4 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ కూడా మనకి డేటా టైప్ కీవర్డ్ మనకి జావాలో. ఇది కూడా 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ ని టైప్ ఆఫ్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ వచ్చి దీనికి కూడా 0. కానీ సైజ్ వచ్చేసి లాంగ్ కి 8 బైట్స్. సో 8 బైట్స్ అంటే 64 బిట్స్ వాల్యూని మనకి లాంగ్ అనే డేటా టైప్ 8 బైట్స్ అంటే 64 బిట్స్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ 64 బిట్స్ మెమరీ అలొకేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనము ఇంటీజర్ లాంగ్ షార్ట్ అన్నాం. సో ఇంటీజర్ లో మనం రాస్తాం ఇంటీజర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఇంటీజర్. సో ఇంటీజర్ డేటా టైప్ కి రాయొచ్చు. కానీ లాంగ్ కూడా మనము ఇంటీజర్ వాల్యూస్ ని తీసుకుంటుంది. దానికంటే ఇంటీజర్ రేంజ్ కంటే కూడా పెద్ద వాల్యూస్ ని తీసుకుంటుంది. సో ఇక్కడ లాంగ్ అనేది రిప్రజెంట్ చేసినప్పుడు 2L రిప్రజెంట్స్ లాంగ్ వాల్యూ అని అర్థం. సో ఆ విధంగా మనం ఎల్ అనేది రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ డబుల్. మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ లో చూసాము మనకి ఇంటీజర్ వాల్యూస్ ఉంది. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ డెసిమల్ వాల్యూస్ ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తుంది. దేంతోని? ఫ్లోట్ డబుల్. సో ఫ్లోట్ వచ్చేసి మనకి IEEE 754 ఫ్లోటింగ్ పాయింట్. సో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ డెసిమల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది మన ఫ్లోట్ డేటా టైప్. సో దాని డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0.0. సో ఫ్లోట్ అనేది డెసిమల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది అప్ టు 6 డెసిమల్ ప్లేసెస్.
సో డిఫాల్ట్ వచ్చి 0.0. ఇంటీజర్ లాంగ్ ఇవన్నీ వచ్చి ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్, డెసిమల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయదు. ఫ్లోట్ డెసిమల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ దాని స్పేస్ వచ్చేసి మనకి 4 బైట్స్ ఆఫ్ మెమరీ మనకి ఫ్లోట్ డేటా టైప్ కి అలొకేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లోట్ లో వేయాలి అంటే 1.23f. ఎఫ్ అంటే మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. సో ఫ్లోట్ డెసిమల్ టైప్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎఫ్ అంటే ఫ్లోట్. సో అట్లానే డబల్ అనేది మనకి డేటా టైప్, అది కూడా IEEE 754 ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఫ్లోటింగ్ పాయింట్ డెసిమల్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అది అప్ టు 15 డెసిమల్ ప్లేసెస్. సో రేంజ్ పెద్దది ఫ్లోట్ కంటే డెసిమల్ది. అండ్ దాని కూడా డిఫాల్ట్ వాల్యూ 0.0. కానీ మెమరీ సైజ్ అలొకేట్ చేసేది 8 బైట్స్ మెమరీ. సో 64 బిట్స్ మెమరీని ఇక్కడ మనకి డబుల్ అనేది స్టోర్ చేస్తుంది. సో వాల్యూ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఇచ్చినప్పుడు 34.2E3D. డి రిప్రజెంట్స్ మనకి డబల్ వాల్యూ అని అర్థం. ఎఫ్ రిప్రజెంట్స్ ఫ్లోటింగ్ పాయింట్. ఎల్ అంటే లాగ్. సో ఈ విధంగా ఈవెన్ మనకి వాల్యూస్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ని కూడా స్టోర్ చేస్తుంది. ఫ్లోట్ డబల్. సో ఎఫ్ అంటే ఫ్లోట్, డి అంటే డబల్, ఎల్ అంటే లాంగ్ వాల్యూస్. సో ఇదన్నమాట మన ప్రిమిటివ్ డేటా టైప్స్. బూలియన్, బైట్, క్యార్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్. 8 ఉన్నాయి మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ తోని మనము వాల్యూస్ ఆర్ డేటాని, ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని, ఎంత మెమరీ కావాలి ఆ డేటాని, సో ఈ డేటా టైప్స్ యూజ్ చేసి మన జావా కంపైలర్ అంత అమౌంట్ ఆఫ్ మెమరీని మన డేటాకి అలొకేట్ చేస్తుంది అనమాట. సో ఇది మన ప్రిమిటివ్ డేటా టైప్స్ జావా ప్రోగ్రామింగ్ లో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయొచ్చు. మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ కావాలి అంటే కవిరామ్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ మీ స్క్రీన్ పైన ఉంది. థ్యాంక్ యూ.